బీఆర్ఎస్ బాగా ప్రచారం చేసింది, రిస్క్ వద్దు అనవసరంగా అని ప్రచారం చేసింది. రెండోది మీరు అన్నదాన్ని అలుగుడే గులుగుడే గుద్దుడే అని కూడా ప్రచారం చేసింది. అంటే అలిగేది కొంత అలిగితే అలిగారు కానీ ఓటు మాత్రం మళ్ళీ మాకే అన్న సెన్స్ లో ప్రచారం. 2018 జరిగింది అదే. 2018 అలిగిన్రు గుద్దారు. అలగడము గులగడము ఒక దశ వరకు గుద్దుతా అంటారు, దశ దాడితే రివర్స్ లో గుద్దుతారు. కానీ అది 47% ఓటింగ్ వచ్చింది సార్. అంటే ఇప్పుడు 47% అంటే మహాకూటమి మొత్తం కలిపిన 32-34 రాలేదు. మీకు అన్నది ఇప్పుడు సెన్స్ ఆఫ్ డిస్బిలీఫ్ తో చూడటానికి కారణం ఇదే. క్షేత్రస్థాయి నుంచి వస్తున్న రిపోర్ట్లోమో కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నాయి, కానీ ఈ లెక్కలన్నీ చూస్తే అర్థమవుతలేదు ఎవరికి. అసలు ఇదేంటి? ఇప్పుడు 47% బీఆర్ఎస్ కి వచ్చింది. నిన్న కాక మొన్న ఇండియా టుడే సర్వే 36% ఇచ్చింది, అంటే 11% డిక్లైన్. కాంగ్రెస్ కు 42% ఇచ్చింది ఇండియా టుడే పోస్ట్ పోల్ సర్వే, అది కూడా మళ్ళీ. సో కాంగ్రెస్ కు 28, ఈవెన్ తెలుగుదేశం కలుపుకుంటే 32, 30 ఇప్పుడు 36 ఇచ్చారు, 42 ఇచ్చారు. అంటే 10% పెరిగింది. అంటే ఓన్లీ కాంగ్రెస్ అయితే 14%. నేను ఈవెన్ టీడీపీ కూడా కలుపుతున్నాను. అంటే 28+4 32 అనుకుంటే కూటమిగా. కానీ అది ఇప్పుడు 10%. కూటమి లేకపోతే ఓన్లీ కాంగ్రెస్ 11% డిక్లైన్, వీళ్ళు 11 to 14% పెరగడం మామూలు కాదు కదా. సచ్ ఎ బిగ్ షిఫ్ట్ హ్యాపెన్. ఇప్పుడు అందరికి డౌట్ అదే, ఇంత పెద్ద షిఫ్ట్ ఏం కేసీఆర్ అంత తప్ప ఏం చేసిండు? బీఆర్ఎస్ ఏం అంత అన్యాయం ఏం చేసింది? నిజంగా మనం రిజల్ట్ ఇట్లే వచ్చింది అనుకుందాం. ఏంది కేసీఆర్ అంత పెద్ద తప్పేం చేశాడు? నాకు తెలిసే అంటే అంత డిజాస్టర్స్ రూల్ అయితే లేదు. డిజాస్టర్ రూల్ కాదు, డెవలప్మెంట్ బాగానే జరిగింది, వెల్ఫేర్ బాగానే జరిగింది. కొన్ని విషయాలు ఏ విషయాన్ని ఓటర్ కన్సిడర్ చేసి ఉంటారు. కొన్ని విషయాల్లో అప్రిషియబుల్ రోల్ కూడా. మీరు కరెంట్ ఉంది, తెలంగాణ రాకముందు కరెంట్ ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది, వాటరు తెలంగాణ రాకముందు ఎప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది. ఇది ఏమన్నా ఉండండి, మీరు ప్రాజెక్టులు అవినీతి ఇవన్నీ ఆరోపణలు ఎట్లా ఉండండి, ఇది ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ కదా. తెలంగాణ వచ్చాక లా అండ్ ఆర్డర్ కేవలం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్, కొత్త ఫ్యామిలీ. ఫండమెంటల్ ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే దిగువ స్థాయి టీఆర్ఎస్ నాయకత్వం పైన ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత. అది ఎమ్మెల్యే కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఈవెన్ గ్రామాల్లో ఉన్న టీఆర్ఎస్ లీడర్ కావచ్చు, వీళ్ళ పైన పార్టీ పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అది కేసీఆర్ కూడా ఎఫెక్ట్ చేస్తాను. అది మామూలు వ్యతిరేకత. కేసీఆర్ మీద లేదా వ్యతిరేకత? కేసీఆర్ మీద ఉన్నదానికన్నా ఎక్కువ ఉంది. బయట కేసీఆర్ మీద వ్యతిరేకత ఉంది, ఎమ్మెల్యేల మీద సెకండ్ క్యాడర్ మీద కేసీఆర్ మీద వ్యతిరేకత ఉంది, అనుకూలత ఉంది, రెండు ఉన్నాయి. కేసీఆర్ అందుకే గులుగుడే గుద్దులే అన్నదానికి కారణం అది. కేసీఆర్ విషయంలో అలుగుతారు, గులుగుటోళ్ళు ఉన్నారు, అలగటోళ్ళు ఉన్నారు, కానీ గుద్దటోళ్ళు ఉన్నారు. అలిగి గులిగి గుద్దకుంటుంటోళ్ళు కూడా ఉన్నారు, ఇటు గుద్దటోళ్ళు కూడా ఉన్నారు. కానీ కింది స్థాయి నాయకత్వం విషయంలో అలుగుడు గులుగుడు గుద్దుడు అనేది లేదు. ఓన్లీ అలుగుడు గులుగుడే ఉన్నది, ప్రత్యర్థి గుద్దలో ఉన్నది ఓట్లు. సో అందువల్ల మీకు కింది స్థాయి యంత్రాంగం పట్ల సానుకూలత కన్నా వ్యతిరేకత ఎక్కువ. కేసీఆర్ విషయంలో మీకు రెండు ఉన్నాయి, అందుకే ఈ కన్ఫ్యూజన్ ఉండడానికి. అందుకే మీరు నిన్నగా మన ఇండియా టుడే సర్వే చూడండి, కేసీఆర్ 32% సీఎం గా కోరుకున్నారు. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి 21% ఉన్నారు. మీకు ఇప్పటికీ సీఎం గా ఇండివిజువల్ గా చూసుకున్నప్పుడు కేసీఆర్ అంటున్నారు. అందువల్ల ఈ విజిబుల్ యాంగిల్ కింది దిగువ స్థాయిలో ఇది వాళ్ళు మా ముందట మాతో పాటు ఉన్నాడు, మాలాగనే ఉన్నాడు, ఇంత అడ్డగోలుగా సంపాదించిండు, ఇంత అడ్డగోలుగా అధికారం చెలాయించాలి. లిటరల్లీ ఏమైందంటే భరత్, మీరు ఏ ఊర్లకన్నా లేండి, ఎమ్మెల్యే చెప్పినోడే ఎస్ఐ, ఎమ్మెల్యే చెప్పినోడే సిఐ, ఎమ్మెల్యే చెప్పినోడే ఎంఆర్ఓ, దళిత బంధు ఎమ్మెల్యే చెప్పినోడికే దళిత బంధు, ఎమ్మెల్యే చెప్పినోడికే డబుల్ బెడ్రూమ్, ఎమ్మెల్యే చెప్పినట్టే అన్ని. లిటరల్లీ ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో డమ్మి, అక్కడ కింగ్.